వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 28 జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. రిఫార్మ్స్ ఇన్ కోల్ సెక్టార్, బొగ్గు రంగంలో సంస్కరణలు, ఈ క్రమంలో పరిష్కరించాల్సిన సమస్యలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ప్రధానంగా దీనికి సంబంధించి మనం ఆల్రెడీ జూలై 13 అంటే ఒక 15 రోజుల ముందు ఒక ఎడిటోరియల్ డిస్కస్ చేశాం. కోల్ సెక్టార్లో రిఫార్మ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. సో ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా దేశంలో వివిధ రంగాల్లో ప్రైవేట్ని ప్రోత్సహిస్తోంది. ఆ క్రమంలో బొగ్గు రంగంలో కూడా ప్రైవేట్కి అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు 41 బొగ్గు గనులు ప్రైవేట్కు కేటాయించబడ్డాయి జూలై 1 వీక్ 2020లో అని చెప్పాం. సో ఈ బొగ్గు గనుల కేటాయింపు ద్వారా దేశంలో బొగ్గుకి సంబంధించి ఇప్పుడు చేసుకుంటున్న దిగుమతులు తగ్గిపోతాయి. దిగుమతుల్ని ఆపేసేసి మనం స్వయం సమృద్ధి సాధించి రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే మనం ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటాం అని చెప్పేసి చూసాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ సంస్థల కేటాయింపుల వల్ల దేశంలో దాదాపుగా 33,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దాదాపు 2.8 లక్షల మందికి నూతనంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే అదంతా బాగానే ఉంది. దేశం బొగ్గు రంగంలో స్వయం సమృద్ధి సాధించబోతుందని చెప్పడం అనేది మంచి అంశమే. కానీ ఈ ప్రైవేట్ రంగము ఈ ఇష్యూలోకి రావడం వల్ల, అంటే ప్రజెంట్ బొగ్గుకి సంబంధించిన ఉత్పత్తిలోకి రావడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనే విషయంపై కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో దాని గురించి ఈ రోజు ఎడిటోరియల్లో మనం కొంత క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఈ యొక్క బొగ్గుకి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూస్తే, ప్రధానంగా భారతదేశంలో 1991 ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందు వరకు ఏంటంటే బొగ్గు రంగానికి కంప్లీట్ గుత్తాధిపత్యం కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి, ఈ రెండు సంస్థలే పూర్తిగా ఉత్పత్తి చేసేవి. ఎవరికి కావాలంటే వాళ్ళకి కేటాయింపులు చేసేవి, అంటే తమ దగ్గర ఉత్పత్తిని వాళ్ళకి అమ్మేసేవి. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ రెండు సంస్థల ద్వారానే బొగ్గుకి సంబంధించి మొత్తం ఉత్పత్తి జరిగేది. అయితే 1991 రిఫార్మ్స్ తర్వాత ఏంటంటే ప్రైవేట్కి అవకాశాలు పెంచాలి అనే ఉద్దేశంతో ఏవైతే సంస్థలు బొగ్గుకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా కోల్ మైన్స్ కేటాయింపు అనేది చేశారు. సో తమకు మీన్స్ ఆ ప్రైవేట్ సంస్థలు తమకు కేటాయించిన బొగ్గు గనుల్లోంచి తామే తవ్వుకొని తమ అవసరాలకు మాత్రమే వినియోగించుకునే విధంగా నిబంధనలు రూపొందించారు. అయితే ఈ బొగ్గు గనుల కేటాయింపుకి సంబంధించిన అంశాల్లో కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్తారు. సో ప్రధానంగా యూపీఏ 1 2004 నుంచి 2009, యూపీఏ 2 2009 నుంచి 2014. సో ఈ రెండు యూపీఏ టర్మ్స్లో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయి అని చెప్తారు. ప్రధానంగా 2012 సంవత్సరంలో కాగ్ నివేదిక వెలువడింది. సో ఈ కాగ్ నివేదిక చెప్పిన అంశం ఏంటంటే, అప్పటి వరకు జరిగిన కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపుల్లో దాదాపు 190కి పైగా కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన 1.8 లక్షల కోట్ల ఆదాయం మిస్ అయిపోయింది అని చెప్పారు. సో ఈ కాగ్ నివేదిక వెలువడిన సమయంలో దేశంలో పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. అప్పటికే కొన్ని స్కామ్లు బయటపడి ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కావచ్చు, లేదంటే అప్పటికే ఈ యొక్క 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, లేదంటే ఈ యొక్క శవపేటికలు, సైనికులకి సంబంధించిన శవపేటికలకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదంటే ఈ యొక్క విజయ్ మాల్యా ఇష్యూ కావచ్చు. ఈ విధంగా వివిధ స్కామ్లు అప్పటికే బయటపడిన క్రమంలో ఈ కోల్గేట్ స్కామ్, మీన్స్ ఈ యొక్క బొగ్గు గనులకు సంబంధించిన స్కామ్కి పెట్టిన పేరు ఏంటంటే కోల్గేట్ స్కామ్ అన్నాం. సో ఈ కోల్గేట్ స్కామ్ కూడా పెద్ద మొత్తంలో చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో నష్టం రావడానికి కారణం ఎవరు అన్వేషించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు 2014లో ఒక తీర్పు వెలువరిస్తూ చెప్పిన అంశం ఏంటంటే, 1993 నుంచి 2011 సంవత్సరం మధ్యలో చేసిన కేటాయింపులు మొత్తం ఎన్ని అంటే 218. ఈ 218 కేటాయింపుల్లో 204 కేటాయింపుల్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి తీర్పునిచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే అప్పటి వరకు చేసిన కేటాయింపుల్లో 204 కంపెనీలకు చెందిన బొగ్గు గనుల కేటాయింపులు క్యాన్సిల్ అయిపోయాయి. సో క్యాన్సిల్ అయిపోయి ఆ గనులు ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ రూపంలో ఉన్నాయి. సో వాటిల్లో ఇంకా తవ్వకూడదు అని చెప్పేసి ఆర్డర్స్ కూడా జారీ చేశారు. జారీ చేసిన తర్వాత మరి ఆ కంపెనీలకి బొగ్గు సరఫరా ఎక్కడి నుంచి అవ్వాలి? అయితే కోల్ ఇండియా నుంచి అవ్వాలి, లేదా సింగరేణి నుంచి అవ్వాలి. కానీ కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ అంత మొత్తంలో ఉత్పత్తి చేసి వాళ్ళకి అందించగల సామర్థ్యం లేదు ఆ పరిస్థితుల్లో. సో అలాంటి తరుణంలో ప్రభుత్వం ఏం చేయాల్సి వచ్చిందనంటే, వాటికి మళ్ళీ ఈ యొక్క పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి. సో ఆ క్రమంలోనే ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 2014 సంవత్సరంలో. సో ఈ 2014 ఆర్డినెన్స్ ప్రకారంగా ప్రభుత్వం మళ్ళీ కేటాయింపులు ప్రారంభించింది. సంస్థకి సంబంధించిన యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత, వాళ్ళకి సంబంధించి ఎంత ఉత్పత్తి చేయబోతున్నారు, దానికి సంబంధించి ఫీజు ఎంత ఉండాలి అనే అన్ని విషయాలను ట్రాన్స్పరెంట్గా చూస్తూ కేటాయింపులు చేయడం ప్రారంభించింది. సో ఈ ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన అంశాన్నే 2015 సంవత్సరంలో కోల్ మైన్స్ బిల్ అనే పేరుతో తీసుకొచ్చారు. సో ఈ కోల్ మైన్స్ బిల్లో ఉన్న అంశాలు ఏంటంటే ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్న ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా రూపొందించారు కేటాయింపుల్లో. సో ఈ విధంగా 2015 బిల్కి అనుగుణంగా కేటాయింపులు అనేవి చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఈ యొక్క కొన్ని కోల్ మైన్స్ కి సంబంధించిన కేటాయింపులు చేస్తున్న క్రమంలో 2019లో కూడా కేటాయింపులు చేశారు.
అయితే 2015 బిల్ ప్రకారంగా చేసిన కేటాయింపుల్లో చెప్పిన అంశం ఏంటంటే వాటిని క్యాప్టివ్ మైన్స్ అంటాం. సో క్యాప్టివ్ క్షేత్రాలు లేదా క్యాప్టివ్ మైన్స్. సో ఈ క్యాప్టివ్ మైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఎవరికైతే కంపెనీకి కేటాయింపులు చేశారో వాళ్ళు తప్పకుండా ఆ యొక్క కంపెనీ కొరకు మాత్రమే వినియోగించాలి. బయటకి అమ్మినట్లయితే ఆ యొక్క మైన్ యొక్క లీజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి ఆ యొక్క 2015 బిల్లో మెన్షన్ చేయబడింది. సో దానికి అనుగుణంగానే జరుగుతుంది. కానీ 2019లో మైన్స్కి సంబంధించి కేటాయింపులు చేయడానికి ప్రభుత్వం బిడ్లని ఆహ్వానించినప్పుడు పెద్ద మొత్తంలో బిడ్లు రాలేదు. సో చాలా తక్కువ బిడ్లు రావడంతో ప్రభుత్వం ఒక ఆఫర్ ప్రకటించింది. ఏమని అంటే ఎవరైతే మైన్స్కి సంబంధించి బిడ్లు దాఖలు చేస్తారో వాళ్ళు తమ అవసరాలకు వినియోగించుకొని ఉత్పత్తిలో 25% బయటకి అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక ఆఫర్ ప్రకటించింది. సో ఈ 2019 ఆఫర్కి అనుగుణంగా కొంతమందికి కేటాయింపులు జరిగాయి. సో వాటిని కూడా ఏమన్నారంటే వాటిని కూడా క్యాప్టివ్ క్షేత్రాలు అని అన్నారు. అంటే 2015 నుంచి 19 మధ్యలో జరిగిన వాటిని క్యాప్టివ్ క్షేత్రాలు అని అన్నారు. 2019 సంవత్సరంలో జరిగిన వాటిని కూడా క్యాప్టివ్ క్షేత్రాలే అన్నారు. సో ఈ రెండింటి మధ్య కొంత అంబిగ్విటీ అనేది ఉంది. ఏంటి ఆ అంబిగ్విటీ అంటే సో 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అంశంలో ఏంటంటే ఈ యొక్క వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క కేటాయింపులు చేసుకున్న వాళ్ళు కేవలం తమ ఉత్పత్తి కొరకే చేస్తారు. 2019 తర్వాత చేసిన వాళ్ళు బయటికి చేస్తారు. బయటికి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంత మొత్తంలో లాభాలు వస్తాయి. ఆ లాభాలని వినియోగించుకొని తమ సంస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడింది. సో ఈ క్యాప్టివ్ క్షేత్రాలు అని పేరు ఉన్న దాంట్లోనే వీళ్ళిద్దరి మధ్య అనేది అసమతౌల్యత అనేది కనపడింది. సో ఇప్పుడు 2020 సంవత్సరంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 41 బొగ్గు క్షేత్రాలను ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి వాటిని వాణిజ్య క్షేత్రాలు అని పేరు పెట్టారు. సో ఈ వాణిజ్య క్షేత్రాలు అని ఏవైతే పేరు పెట్టారో ఇప్పుడు క్యాప్టివ్ క్షేత్రాలకి ఈ వాణిజ్య క్షేత్రాలకి ఈ రెండింటి మధ్య కూడా అసమతౌల్యత అనేది కనపడే అవకాశం ఉంది అంటున్నాం. ఎందుకనంటే వీళ్ళకి ఇంకా దీనిపై లిమిట్ అనేది లేదు. ఇక్కడ మాత్రం లిమిట్ ఉంది. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ వరకే తవ్వుకోవాలి లేదా 25% కొంతమందికి ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్లో తీసుకున్న వాళ్ళు 25% ఎక్కువ తవ్వి అమ్ముకోవచ్చు. కానీ ఈ వాణిజ్య క్షేత్రాల ద్వారా తీసుకున్న వాళ్ళు ఏంటంటే తమ అవసరం కొరకు చేసుకోవచ్చు. తమ అవసరం తీరిన తర్వాత బయట వాణిజ్యం కొరకు ఎంత మొత్తమైనా అమ్ముకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి మధ్య బ్యాలెన్స్ అనేది ఉండదు అంటున్నారు. సో ఈ అసమతౌల్యత ఏదైతే ఉందో ఈ అసమతౌల్యత అనేది పెద్ద మొత్తంలో ఇతర పరిణామాలకు దారి తీస్తుంది అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో చూస్తే పెద్ద మొత్తంలో దేశంలో ఇంధన అవసరాలకి మనం బొగ్గునే వాడుతున్నాం. దేశంలో దాదాపుగా మొత్తం ఇంధన అవసరంలో 55% ఇంధన అవసరాలను తీరుస్తోంది బొగ్గు. అదేవిధంగా ఈ యొక్క విద్యుత్కి సంబంధించి చూస్తే విద్యుత్లో థర్మల్ విద్యుత్లో 80% థర్మల్ విద్యుత్ని మనం ఈరోజు ఈ యొక్క బొగ్గు ద్వారానే జనరేట్ చేస్తున్నాం. సో ఈ యొక్క అంశం ఈ క్రమంలో ఏంటంటే పెద్ద మొత్తంలో మన దేశంలో యొక్క బొగ్గు వినియోగం అనేది జరుగుతోంది. అయితే ఈరోజు భారతదేశంలో చూస్తే ప్రపంచంలో భారతదేశంలో ఉన్న బొగ్గు నిల్వలు 4వ స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా మనం చేస్తున్న ఉత్పత్తి ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. అయినప్పటికీ మనం ఈరోజు దిగుమతుల్లో 2వ స్థానంలో ఉన్నాం. అంటే అంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసినప్పటికీ మనం పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే మనకి అవసరమైనంత మేర మనం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. సో ఈ క్రమంలోనే ప్రైవేట్కి ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రైవేట్ని ఆహ్వానించడం వల్ల వచ్చే సమస్య ఏంటి అంటే ప్రభుత్వ సంస్థలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాం. సో ఇందాక మనం చెప్పాము భారతదేశంలో యొక్క సింగరేణి మరియు కోల్ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరి గుత్తాధిపత్యం నడుస్తోంది ఈ యొక్క బొగ్గు రంగంలో అని చెప్పాం. అయితే ఈ యొక్క సింగరేణి కోల్ మైన్స్ కానీ సింగరేణి కానీ కోల్ ఇండియా కానీ వీళ్ళలో ఈ యొక్క 2 సంస్థల్లో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సంస్థల ద్వారా జరిగే ఉత్పత్తి ఏదైతే ఉందో వాటికి వ్యయం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో మ్యాన్ పవర్ని ఉపయోగిస్తున్న క్రమంలో ఈ యొక్క ఉత్పత్తి వ్యయం అనేది ఎక్కువ అవుతుంది. సో అంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి వ్యయాన్ని పెట్టి సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి సింగరేణి దగ్గర నుంచి. మీన్స్ ఏవైతే క్యాప్టివ్ మైన్స్ లేని సంస్థలు ఉంటాయో వాళ్ళు. అయితే పెద్ద మొత్తంలో ఉత్పత్తి వ్యయం ఉన్నప్పుడు వాళ్ళు ధర కూడా ఎక్కువగానే పెట్టి అమ్ముతున్నారు. కానీ ఈ ప్రైవేట్ సంస్థలు వాణిజ్య క్షేత్రాల ద్వారా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో మెషినరీని వాడబోతారు. మెషినరీని వాడడం వల్ల సగం ధరకి ఉత్పత్తి అనేది చేయబడుతుంది. వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువ ధరకే ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు మీన్స్ అమ్ముకోవడం అనేది చేయడం జరుగుతుంది. అంటే బయట అమ్మడం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థల నుంచి కొనే వాళ్ళు తగ్గిపోతారు. ఆ క్రమంలో 5 లక్షల మంది ఉద్యోగుల భవితపై ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 2 ప్రభుత్వ సంస్థలపై పెను భారం పడే అవకాశం ఉంది అని చెప్తున్నాం. ఉదాహరణకి చూస్తే కోల్ ఇండియా సంస్థ చూస్తే ఈరోజు ఉత్పత్తి వ్యయం దాదాపుగా 1 టన్నుకి 1146 రూపాయలు. ఈ 1146 రూపాయల ఉత్పత్తి వ్యయం ఉన్న క్రమంలో వీళ్ళు ఎంత అమ్ముతున్నారంటే 1400 రూపాయలకు అమ్ముతున్నారు. సో ప్రధానంగా ఏంటంటే లాంగ్ టర్మ్లో ఒక 10 సంవత్సరాల పాటు మాకు బొగ్గుని సప్లై చేయండి అని చెప్పేసి ఎవరైనా లీజ్ కాదు ఎవరైనా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళకి 1400 రూపాయలకు అమ్ముతున్నారు.
అండర్స్టాండింగ్ లేని వాళ్ళకి దాదాపు 2200 వరకు అమ్ముతున్నారు. అయితే ప్రైవేట్ సంస్థలు ఈరోజు అవకాశంగా దాన్ని ఒక అవకాశంగా చూసుకొని ఈ యొక్క సంస్థలకి సంబంధించి చూస్తే వీళ్ళకి అవుతున్న ప్రొడక్షన్ కాస్ట్లో కేవలం 60% కాస్ట్లో మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. సో అంటే దాదాపుగా సమ్వేర్ ఒక అనుకుందాం ఒక 650 లేదా 700 రూపాయలు. సో ఆ క్రమంలో ఆ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఈ ప్రభుత్వ సంస్థలకి పోటీ ఇవ్వడానికి వాళ్ళు ఒక 800కో లేదా 900 రూపాయలకో ఒక టన్ను బొగ్గుని కనుక అమ్మినట్లయితే ఈ ప్రభుత్వ సంస్థల ఉత్పత్తి వ్యయం కంటే కూడా వాళ్ళు తక్కువ ధరకే ఇస్తున్న క్రమంలో వీళ్ళు కూడా తమ వ్యయాన్ని తగ్గించాల్సి వస్తుంది. సో వ్యయం కాదు వాళ్ళ యొక్క బయట అమ్మే రేట్ని. సో ఆ క్రమంలో ఏంటంటే ప్రభుత్వ సంస్థలపై భారం పడే అవకాశం ఉంది. అవి ఇంకా కొన్ని రోజుల తర్వాత కనిపించకుండా పోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. మరి ఈ అంశాలని ప్రభుత్వం ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది అనే విషయాల మీద ప్రస్తుతం క్లారిటీ లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ధరల నిర్ణయానికి సంబంధించి ఈ యొక్క వాణిజ్య క్షేత్రాలు ఎవరైతే అలాట్మెంట్ చేసుకుంటారో వాళ్ళపై ఇంకా ఎలాంటి రెగ్యులేషన్ ఉండదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఉత్పత్తికి అనుగుణంగా వాళ్ళు ధరలు నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థలపై భారం పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే ఈ బొగ్గు గనులకు సంబంధించి భూ కేటాయింపులు. సో ప్రస్తుతం ఉన్న బొగ్గు గనులకు సంబంధించి ఆల్రెడీ భూ కేటాయింపులు జరిగాయి, అయిపోయాయి. కానీ కొత్తగా దేశంలో బొగ్గు నిల్వలకి సంబంధించి ఒక క్షేత్రాలని నూతనంగా కనుగొన్న తరుణంలో వాటికి సంబంధించి భూసేకరణ అనేది పెద్ద మొత్తంలో సమస్య ఎదురవుతుంది అని చెప్తున్నారు. ఒరిస్సా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఈ యొక్క బొగ్గు నిల్వలని ఐడెంటిఫై చేసినప్పటికీ వాటికి సంబంధించి భూసేకరణ పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు బొగ్గు తవ్వడం అనేది స్టార్ట్ అవ్వలేదు ఒడిశా రాష్ట్రంలో. సో అలాంటి పరిస్థితి దేశం మొత్తం మీద ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ని తీసుకొచ్చేసి ప్రభుత్వ సంస్థలకి ఆల్రెడీ ఉన్న సంస్థలకి ప్రైవేట్ని తీసుకొచ్చేసి ఇంతమందికి కేటాయింపులు చేస్తూ ఈ యొక్క నూతనంగా బొగ్గు గనులకి సంబంధించి సమస్యలు ఉన్న తరుణంలో ప్రభుత్వం మరి ఇవన్నిటి మధ్య బ్యాలెన్స్ అనేది ఏ విధంగా తీసుకొస్తుంది అనే అంశం మీద క్లారిటీ లేని పరిస్థితి అంటున్నారు నిపుణులు. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.